మనకు ఏదైతే అవసరం లేదనిపిస్తుందో అది మన మనసుకి అవసరం అనిపిస్తుంది. పాపమేమో, తప్పు చేస్తున్నామేమో అనుకునే లోపే కూడని పనులు మన మనస్సు మన చేత చేయిస్తుంది. దానికి కారణం మన మనో అంతరాళాల్లో ఎక్కడో ఎప్పుడూ మంచి పనులు చేయకపోవడమే. జన్మ జన్మాంతరాల్లో చేసిన తప్పులు మనోబలం చేత శరీరం నశించిన మనసు నశించక మనల్ని యమయాతనలకు గురిచేస్తాయి. నరకంలో యమధర్మరాజు వేసే శిక్షల గురించి ఆలోచించేలా చేసి మనోవైకల్యాన్ని కల్పిస్తాయి. అందుకే సమస్త దుఃఖాలను పోగొట్టి పాప నిర్వీర్యం చేసి కైవల్యప్రాప్తిని లభింపజేసే పుండరీకాక్షుని శరణు పొందమని మందమతి అయిన తన మనసుకి నచ్చచెప్తున్నారు కులశేఖరులు. మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః నామీనః ప్రభవంతి పాపరిపవ స్వామీ నను శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః. మందమతి అయినవో మనసా, యమధర్మరాజు వేసే కఠిన శిక్షల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు. శ్రీధరుడైన మన స్వామి ఉండగా ఈ పాపములనే శత్రువులు ఏమీ చెయ్యజాలవు. లోకములో సమస్త దుఃఖములను పోగొట్టువాడైన ఆ శ్రీహరి తన దాసుల ఆపదలను తొలగించలేడా? భక్త సులభుడైన ఆ శ్రీమన్నారాయణుని ఆలసింపక ధ్యానించుము.